తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దీక్షకు సిద్ధమయ్యాయి. ఈ నిరవధిక నిరాహార దీక్షకు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. రాజిరెడ్డి గారు, చెప్పండి, మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్ష గల ముఖ్య కారణం ఏంటి? ఈ సిసిఎస్ అనేది ఏసియా ఖండంలోనే నెంబర్ 1 సొసైటీ. ఈ ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ చూసి వివిధ సొసైటీలు నేర్చుకుని పోతారు. గిన్నిస్ బుక్ లెక్కింది. వ్యాపారం మొత్తం 0.5 ఇంట్రెస్ట్ తోటి 100 మంది ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ వివిధ రకాల సోషల్ వర్క్ చేసుకుంటూ ఈ వ్యవస్థ నడిపిస్తారు. అలాంటిది ఈ 4 మాసాల నుండి ఈ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికుల జీతాల నుండి రికవరీ చేసిన సిసిఎస్ అమౌంట్ 295 కోట్లు సిసిఎస్ చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల ఈ సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీకి మిత్తి రూపాయన ఇంట్రెస్ట్ 23 కోట్లు నష్టపోయినాం. రవాణా శాఖ మాత్రం కలవడం జరిగింది, ఫైనాన్స్ మినిస్టర్ కలవడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారుకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక రికమెండ్ చేస్తూ లెటర్ పంపిండు. ఫైనాన్స్ మినిస్టర్ మా ముందే చెప్పిండు 100 కోట్లు ఇస్తే తమ్ముడు ప్రస్తుతము ఆ 100 కోట్లు తెలంగాణ రాష్ట్ర కార్మికులకి పంచుకోవాలి, మీరు సీమాంధ్ర కార్మికులకు పంచడానికి వీల్లేదంటే ఇటు ఆర్టీసీ ఎండీ గారిని, కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్ గారిని, కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీని కూడా ₹1 వచ్చినా తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి తెలంగాణ కార్మికులకి లోన్లు మంజూరు చేయాలని చెప్తే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సిసిఎస్ చెల్లింపుతో పాటు డిఏ ఏరియర్స్, అలాగే వాటితో పాటు మీ ఎజెండాలో ఆర్టీసీ అన్న సంస్థని బైఫర్కేట్ చేయాలి, అలాగే ప్రభుత్వ వశం కూడా చేయాలని మీరు అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందని మీరు అంటున్నారు? అసలు సమస్య ఎక్కడ వస్తుంది? ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఈ డబ్బులు సీమాంధ్ర ప్రజల కార్మికులకు పోతాయనుకోరు. బైఫర్కేషన్ కాకపోవడం కూడా ఒక సమస్య. సమస్య కాదు, ఇక్కడ ఎండీ గారిని ఒప్పించినాం, పాలకవర్గాన్ని ఒప్పించినాం, సెక్రటరీని ఒప్పించినాం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లోన్లు ఇస్తారు, అదొక సమస్య అయితే కాదు ఇప్పుడు మా సమస్య. కానీ ఆర్టీసీని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంది. 1వ తారీఖు లోపు వీరి సమస్యలు పరిష్కారం కాకపోతే 2వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సులకు బ్రేకులు పడనున్నాయి. అంటే వీరు సమ్మెకు ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని, అలాగే తమ సిసిఎస్లు అలాగే డిఏ ఏరియర్స్ వీటితో పాటు వారి డిమాండ్స్ కూడా చెల్లించాలని కూడా వారు కోరుతున్నారు. విజువల్ జర్నలిస్ట్ సాయి కృష్ణతో కిరణ్ మై 99 టీవీ.